ప్రభుత్వం ఏర్పడినప్పుడల్లా ఏదో ఒక సవాల్ ఉండేది. కానీ ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారని సీఎం చంద్రబాబు అన్నారు. 5 ఏళ్లలో గాడి తప్పిన పాలనను తమ 8 నెలల పాలనతో గాడిలో పెట్టే ప్రయత్నం చేశామని చెప్పారు. ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి మ్యాండేట్ రాలేదు. 93% స్ట్రైక్ రేట్. 93% స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఇక్కడుండే ఆల్ ఆఫ్ అస్ ఇంక్లూడింగ్ సెక్రటరీస్ గడిచిన 5 సంవత్సరాల పరిపాలన ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. అందుకనే టోటల్గా రిజెక్ట్ చేసి మళ్ళీ ఒక న్యూ హోప్స్ పెట్టుకొని ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. అయితే డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి, కానీ ఇన్ని ఛాలెంజెస్ ఎప్పుడూ రాలేదు. ఫైళ్ల పరిశీలనలో వేగం పెంచాలి అని చంద్రబాబు తెలిపారు. వచ్చిన సమస్యల్ని త్వరగా పరిష్కరించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఇదేదో కొంతమందిని ఎత్తి చూపడం కాదు, వ్యవస్థ మెరుగుపడాలి అనేది ప్రభుత్వ ఉద్దేశమని చంద్రబాబు అన్నారు. చేసిన పనుల వల్ల మీరు చూస్తే 8 నెలల్లో 12.94% గ్రోత్ రేట్ వచ్చింది. అదే సమయంలో జరిగిన డిస్ట్రక్షన్ వల్ల ఇంకా రెవెన్యూస్ పెరగడం లేదు. దీనివల్ల ఆటోమేటిక్గా చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది. అవన్నీ కూడా ఓవర్కమ్ కావాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇంతవరకు మనం ఎఫర్ట్ పెట్టాం, ట్రాక్లో పెట్టే ప్రయత్నం చేశాం. అయితే ఇంకా స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది. ఫైల్ క్లియరెన్స్ పైన కూడా గవర్నమెంట్లో ఈరోజు ఆన్లైన్ ఫైల్స్ ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు కానీ సెక్రటరీలు కానీ ఇండెఫినెట్ టైం 1 year 6 months తీసుకునే పరిస్థితి వస్తున్నారు. 3 months అట్లా. అంత టైం మనం తీసుకుంటే ఏ విధంగా మీ నిర్ణయాలు సమర్థనీయం అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు క్లారిటీ ఉంది. లాస్ట్ మైల్లో ఏ వ్యక్తి ఎన్ని రోజుల్లో ఫైల్ క్లియర్ చేశాడు కూడా క్లారిటీ వస్తుంది. ఎందుకు క్లియర్ చేయలేదు కూడా మీకు ఒక అవగాహన ఉంటుంది. హైరార్కీ వైజ్ మీరు చూసుకుంటే కన్సర్న్ మినిస్టర్స్కి ఆ డిపార్ట్మెంట్లో మొత్తం యాక్సెస్ ఉండే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో కన్సర్న్ సెక్రటరీస్కి మీ డిపార్ట్మెంట్ అంతా ఉంటుంది. నాకైతే మొత్తం కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. దయచేసి మనందరం ఫైల్స్ అన్నీ కూడా వేగం పెంచాలి, డెసిషన్స్ తీసుకోవాలి. 2025-26 బడ్జెట్ వినూత్నంగా ఉండాలని, ప్రజల ఆకాంక్షలు పూర్తి చేసేలా ప్రతి విభాగం పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. సిఎస్ నుంచి గ్రామ కార్యదర్శి వరకు అందరూ సమష్టిగా పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈరోజు మనం గ్రామ, మండలం, కాన్స్టిట్యున్సీ ప్రణాళికలు కూడా తయారు చేసుకుంటున్నాం. అక్కడి నుంచి కూడా ఎందుకంటే కొన్ని ప్రాంతాలే అభివృద్ధి అయ్యి మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి కాకపోతే అది కూడా కరెక్ట్ కాదు. దాన్ని కూడా ఏం చేయాలో చేయడం. నా దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే పొలిటికల్ ఫంక్షనే పనిచేయాలి. చీఫ్ సెక్రటరీ నుంచి గ్రామ సచివాలయం నుండే ఉద్యోగి వరకు పనిచేసే పరిస్థితి రావాలి. అందరం కూడా సమిష్టిగా పనిచేసి షార్ట్ టర్మ్లో ప్రజలకు హ్యాపీగా ఉండే విధంగా ఏమేం చేయగలుగుతాం చేయడం. ఈ రోజు మీద ప్రతి ఒక్కరిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. నేను ఇక్కడుండే అందరిని కూడా కోరుతున్నా. అది ఎన్డీఏ సంకల్పం. నేను కానీ మిత్రుడు పవన్ కళ్యాణ్ కానీ అదే మరిగా మిగిలిన బీజేపీ కానీ అందరం కూడా అదే ఆలోచిస్తున్నాం.